ఎటర్నల్ గ్రేస్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ముంబై ప్రైర్ ఫెస్టివల్ జనవరి 7, 8 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్, సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం మహారాష్ట్ర విద్యాలయ హాల్, నియర్ రేషన్ ఆఫీస్, ఉన్నత్ నగర్, గోరేగాన్, వెస్ట్ ముంబై, మహారాష్ట్ర. మరిన్ని వివరాలకు 8435092086 72082688804. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు యొక్క జన్మాన్ని పురస్కరించుకొని ఒక నెల పాటు చాలా సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా అక్కడ మీటింగ్లు, క్రిస్మస్ కూడికల మీటింగ్. క్రిస్మస్కు ముందే సెమీ క్రిస్మస్ అని మనం చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నన్ను అడిగితే యేసుక్రీస్తు జన్మాన్ని ఒక నెల కాదండి, ఒక సంవత్సరం పాటు మనం కొనియాడిన, సెలబ్రేషన్ చేసిన అది ఇంకా లోటుగానే ఉంటే తప్ప అది చాలదని నాకు అనిపిస్తుంది. కానీ దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలిసిందే, చాలామంది ఈ క్రిస్మస్ యొక్క దినాలను సెలబ్రేషన్ కేవలం సెలబ్రేషన్ కింద చూస్తున్నారు తప్ప ఈ యొక్క యేసుక్రీస్తు ఒక జన్మం మనకు తెలియపరిచే సత్యం ఏంటి, యేసుక్రీస్తు ఒక జన్మం ద్వారా మనం ఎలాగ దీవించబడతాం, యేసుక్రీస్తు ఒక జన్మం ఒక మనిషి జీవితంలో తీసుకొచ్చే అద్భుతాలు ఏంటి, ఆశీర్వాదాలు ఏంటి, ఇవన్నిటి గురించిన పూర్తి అవగాహన లేకపోవటం ఈరోజు ఎంతో బాధాకరంగా ఉంది. ఏదో సున్నం వేయటం, కొత్త బట్టలు కొనుక్కోవటం, వంటలు చేసుకోవటం, భోజనాలు పెట్టడం, వీటి వలన దేవుని బిడ్డలారా వ్యాపారులు, బిజినెస్ మ్యాన్ బాగుపడతారు తప్ప కలిసి వచ్చేది ఏమీ లేదు. ఏదో మనకు కూడా సరదా తీరుతాయి. కానీ యేసుక్రీస్తు ఒక జన్మం ఒక మనిషి యొక్క జీవితంలో ఎంతటి మార్పునైతే తీసుకొస్తుందో అటువంటి మార్పు చెంది మీరు కనుక ప్రభుని ఆరాధిస్తే, ప్రభుని గణపరిస్తే, సెలబ్రేషన్ చేసుకుంటే, ఆ తర్వాత మీరు కొత్త బట్టలు కొంటారో, అనేక మందికి బట్టలు పంచి పెడతారో, భోజనాలు పెట్టుకుంటారో, మీ ఇంటిని అలంకరిస్తారో, సున్నం వేసుకుంటారో, అలంకరిస్తారో, ఇవన్నీ ఉంటే బాగుంటుంది. కానీ చెప్పుకోదగిన మార్పు మనలో లేకుండా, చెప్పుకోదగిన దేవుడు ఇష్టపడే ఆ యొక్క మార్పు లేకుండా మనము ఈ బాహ్య అలంకారముతో, ఈ బాహ్య సంబంధమైన కార్యాలతో క్రిస్మస్ని మనం సరిపెట్టుకుంటే గనక మనుషులందరికంటే దౌర్భాగ్యులు అవుతాం. కాబట్టి ఒక దైవజనుడిగా నేను కోరేది ఏంటంటే, మీ జీవితాన్ని మొదటిగా మార్చండి, మీ హృదయాన్ని మార్చండి, మీ ప్రవక్తనను మార్చండి. చూడండి, 11 నెలలు అయిపోయి 12 నెలల్లో ప్రవేశించేసాం. ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. కానీ ఏది మనలో మార్పు, ఏదిలో మనలో ప్రత్యేకత, ఎక్కడ మార్పు వచ్చింది మనలో, ఎక్కడ మనం దేవునితో తిరిగాము, ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ యేసుక్రీస్తు ఒక జన్మం మార్పు మాత్రం కాదు, ప్రభు వైపు తిప్పటం మాత్రం కాదు, మనకు చాలా చాలా ఆశీర్వాదాలని యేసుక్రీస్తు ఒక జన్మం తీసుకొని వస్తున్నాయి. నేను సమయం కొలది కొన్ని ఆశీర్వాదాల గురించి మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఈరోజు ఈ టీవీ కార్యక్రమం కోసం నేను ఏం చెప్తే ప్రభా బాగుంటుంది, ప్రజలకు మీరు నా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అని నేను ప్రభు దగ్గర అడిగినప్పుడు ప్రభు నాతో చెప్పాడు,
హేరోదు చేతికి విడిపిస్తానని చెప్పమని దేవుడు మాట్లాడాడు. ఈరోజు క్రిస్మస్ ఒక సందేశం ఏంటంటే, ఈ వాక్యం వింటున్న మీ అందరినీ హేరోదు చేతికి మిమ్మల్ని విడిపిస్తాడంట. హేరోదు చేతికి మిమ్మల్ని తప్పిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఆయన నమ్ముకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఆయన వెంబడించేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ హేరోదు చేతికి దేవుడు తప్పిస్తానంటున్నాడు. ఈరోజు కొంచెమంది ఆల్రెడీ హేరోదు యొక్క ట్రాప్లో పడిపోయారు. కొంచెమంది అయితే హేరోదు ట్రాప్లో పడబోతున్నారు. మరికొందరైతే హేరోదు ఒక చేతులకు దొరికినట్టుగా దొరికి బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా దేవుని బిడ్డలారా, తను నమ్ముకొని తండ్రియే మాకు దేవుడు, ఆయన చెప్పినట్టే మేము చేస్తామని వెంబడించిన మరియాను యోసేపును దేవుడు అద్భుతంగా హేరోదు చేతికి తప్పించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, హేరోదు యూదులకు రాజుగా నీ దేశంలో పుట్టి ఉన్నాడు అని వినగానే హేరోదు హృదయం కలవరపడిందంట. హేరోదు మాత్రం కాదు, ఆయనతో పాటు యెరూషలేము పట్టణానికి సంబంధించిన వాళ్ళందరూ హృదయం కలవరపడినట్టుగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనములో మనం చదువుతున్నాం. ఎందుకు ఈ కలవరం? హేరోదు ఎందుకు కలవరపడ్డాడు? హేరోదు అన్నవాడు ఒక అసూయాపరుడు, స్వార్థప్రియుడు, తనకంటే ఎవరు పైకి రాకూడదని ఆలోచించే వ్యక్తి. ఎక్కడ యూదులకు రాజు తన దేశంలో పుట్టి తనకును తన కుటుంబానికి విరోధంగా ఒక రాజ్యం బయలుదేరుతాయేమో అనుకొని దేవుని బిడ్డలారా వాడు తప్పుడు లెక్కలు వేస్తాడు. యేసు ప్రభు ఈ గోళగానికి, ఈ యొక్క శరీరానుసారమైన లోకానికి ఆయన దేవుడు కాదు, ఆయన పరలోకానికి ఆత్మ సంబంధమైన వాటికి రాజు అనే విషయాన్ని దేవుని బిడ్డలారా హేరోదు గుర్తించలేదు. ఇక్కడ రాజు అని పదానికి యేసుక్రీస్తును రాజు అని సంబోధించడానికి గల కారణం ఏంటో హేరోదుకు సంపూర్ణంగా అర్థం కాల. ఎంతసేపు తనకు వ్యతిరేకంగా ఒక రాజ్యం బయలుదేరుతుంది, ఒక రాజు బయలుదేరుతున్నాడు, నన్ను నా కుటుంబాన్ని నాశనం చేయడానికి కోసమే ఆ రాజు బయలుదేరుతున్నాడు, ఆయన పెద్దవాడాయే లోపల అతన్ని నేను చంపాలి, ఆయన ఈ భూమిలో లేకుండా చేయాలని తప్పుడు లెక్కలు వేసి తప్పుడు ఆలోచనతో దేవుని బిడ్డలారా మరి యేసును చంపటానికి ప్లాన్ చేశాడు. యేసును చంపటానికి ప్లాన్ చేశాడు. యేసు దేవుని చిత్తం చేయడానికి వచ్చిన వ్యక్తి. అందుకొరకే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, నేను తండ్రి ఒక చిత్తం చేయడానికి వచ్చాను అంటున్నాడు. యోహాను సువార్తలో అయితే ఏమంటున్నాడంటే, తండ్రి చిత్తం చేయటయే నాకు ఆహారమై ఉంది అని చెప్పాడు 4వ అధ్యాయంలో. దేవుని బిడ్డలారా, మరి తండ్రి చిత్తం చేసే వ్యక్తికి విరోధంగా దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా తన జీవితంలో నెరవేర్చుకోవాలని దృఢనమ్మకముతో వచ్చిన ఈ వ్యక్తికి, యేసు అనే వ్యక్తికి శోధన ప్రారంభమైనట్టు మనం చూస్తున్నాం. మరి యోసేపు మరియా ఎవరండి? యోసేపు మరియా దేవుని చిత్తం చేసే వ్యక్తికి సహకరించేవాళ్ళు. భక్తిపరుడు భక్తి మార్గంలో నడవాలని ఆశించిన ఆ యేసు ప్రభుకు తోడుగా నిలిచిన వాళ్ళు, సహకారకులు, దేవుని చిత్తం నెరవేర్చబడడానికి సహకారకులు. వీళ్ళు ముగ్గురిని దేవుడు అద్భుతంగా హేరోదు చేతికి తప్పిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో అనేక మంది హేరోదులు ఉన్నారు. మీ పైన, మీ కుటుంబం పైన అసూయపడేవాళ్ళు, మీ యొక్క ఎదుగుదలను ఓర్చుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు పైకి రావటాన్ని ఓర్చుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నత స్థాయిలో మీరు ఎదగకూడదని రకరకాల ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలారా, నాకు ఒక కుటుంబం బాగా తెలుసు. వాళ్ళు ఏ ఒక్కరికి అన్యాయం చేయలేని వాళ్ళు, కానీ వాళ్ళు పైకి వస్తున్నారని అసూయతో ఒకరు చేతబడి చేస్తారట, మంత్ర ప్రయోగాలను ప్రయోగించారు,
కానీ దేవుని బిడ్డలారా, ఆ మాంత్రికుడు 2-3 సార్లు ప్రయత్నం చేస్తూ ఆయన ఏమన్నాడు తెలుసా? వీళ్ళు క్రైస్తవ కుటుంబం, యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా స్వీకరించిన కుటుంబం. ఈ కుటుంబం పైన నా శక్తి సరిపోదు, ఈ కుటుంబాన్ని అటాక్ చేయడానికి నా శక్తి సరిపోదు, నేను ఏమీ చేయలేను అని ఆయన పుచ్చుకున్న డబ్బును తిరిగి ఇచ్చేస్తాడంట. అప్పుడు ఆ ఎదుట వ్యక్తి, ఆ ఎదురింటి వాళ్ళకు మారు మనసు వచ్చి వీళ్ళింటికే వచ్చి, అయ్యా మమ్మల్ని క్షమించండి, మేము మీకు విరోధంగా మేము చేతబడి చేయడానికి మాంత్రికుల దగ్గరికి వెళ్ళాం, కానీ మీరు ప్రభువుని నమ్ముకున్నారని మీకు విరోధంగా తలపెడితే కనుక అవి మా మీదకి వస్తాయని చెప్పి మాంత్రికుడు చెప్పాడు, కనుక మాకు భయమేసి మీ దగ్గరకు వచ్చామని చెప్పారంట. దేవుని బిడ్డలారా, నిజమే. ఈరోజు దేవుని నమ్ముకున్న మీరు, ప్రభునందు విశ్వాసం ఉంచిన మీరు, ఆ అధికార బలానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు, మూర్ఖులకు భయపడాల్సిన అవసరం లేదు, అసూయాపరులకు భయపడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని బెదిరించే వారికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మనల్ని జనాలు బెదిరించినప్పుడు, ఫోన్ ద్వారా బెదిరించినప్పుడు, లేకపోతే వచ్చి నువ్వు ఎలాగా చలామణి అవుతావు నేను చూస్తాను, నువ్వు ఎలాగా నీవు మనుగడను సాగిస్తావో నేను చూస్తాను, నీ పని చెప్తాను అని ఎవరైనా బెదిరిస్తే ఎంతో కృంగిపోతారు. ఈ వాక్యం వింటున్న మీలో అటువంటి బెదిరింపులకు గురి అయిన వాళ్ళు ఒకరిద్దరు ఉన్నట్టుగా నేను ఆత్మలో వివేచిస్తున్నాను. మీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. బెదిరింపులకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక మనిషిగా, ఒక సామాన్యుడిగా మీకు ఖచ్చితంగా భయం ఏర్పడవచ్చు. అందుకొరకే కీర్తనకారుడు అంటున్నాడు, ఇదిగో నేను శత్రువులు వేసే శబ్దాన్ని బట్టి నేను ఎంతో కలవరపడుతున్నాను, దిగులు పడుతున్నాను, నన్ను భయం వెంటాడుతుంది, మరణ భయం నన్ను వెంటాడుతుంది. నాకు కనుక గువ్వ వలె రెక్కలు ఉండేలా నేను ఎగిరిపోయి వాళ్ళకి కనపడకుండా నేను దాక్కుంటాను అంటున్నాడు. 55వ కీర్తన 2, 3, 4 వచనంలో శత్రువులు వేసే కేకలు బట్టి ఆయన హృదయము కలవరపడిపోయిందంట. ఈరోజు కూడా మీ కుటుంబానికి విరోధంగా, మీ పిల్లలకు విరోధంగా మిమ్మల్ని భయపెట్టే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని బెదిరించే వాళ్ళు ఉన్నారు, నిన్ను చంపేస్తాం, నిన్ను పొడి చేస్తామన్న వాళ్ళు ఉన్నారు. ప్రియ సేవకులారా, ఈ వాక్యాన్ని వింటున్న మీలో కొంచెం మంది ఇటువంటి బెదిరింపులకు మీరు గురి అవుతున్నారో ఏమో. ఈరోజు నేను చెప్తున్నాను, అంత పెద్ద హేరోదే చిన్నవాళ్ళైన ఆ దీనులైన మరియాను, యోసేపుని ఏమి చేయలేకపోయారు. మిమ్మల్ని ఎవరు ఏం చేయగలుగుతారు? నేను చెప్తున్నాను, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మిమ్మల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. ఏ చీకటి శక్తులు మిమ్మల్ని ఏం చేయలేవు, ఏ మానవ శక్తులు ఏమీ చేయలేవు. మానవ కుయితి, తంత్రాలు, ప్లాను వీటన్నిటినీ లయపరిచే దేవుడు మీలో ఉన్నాడు, మీతో ఉన్నాడు, మిమ్మల్ని చుట్టూ ఆవరించి ఉన్నాడు. మీలో యేసుక్రీస్తు జన్మించాడు. ఆయన సర్వలోక పాప నివారణి మాత్రం కాదు, మిమ్మల్ని భద్రపరిచేవాడు, మీకు అద్భుతం చేసేవాడు, మీకు విడుదల ఇచ్చేవాడు, మిమ్మలను కీడు శోధన ప్రమాదం నుండి తప్పించేవాడు. అందుకొరకే సామెతలు 28-26లో రాయబడి ఉంది, దేవుని నమ్ముకున్న వాడికి జ్ఞానం ఇచ్చి దేవుడు అతన్ని కాపాడుతాడంట. అంతేకాదు, ఎవని మనస్సు దేవుని పైన ఆనుకొనునో వాడిని పూర్ణ సమాధానం గలవాడుగా నువ్వు చేసేదవు అంటున్నాడు. అవును బిడ్లారా, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3-4 వచనములో మనం చూస్తున్నాం. ఈరోజు మీ మనస్సు దేవునిపైన ఆధారపడలేదా? దేవునిపైన ఆధారపడలేదా? అయ్యా మేము అల్పులము, మేము ఈ భూమిలో లెక్కలేని వారము, మాకు చదువు పాట లేదు, మాకు చదువు లేని వారము, మాకు ధనబలం లేదు, మాకు మనుషుల బలం లేదు, మేము ఒక్కరమే ఉన్నాము, మేము ఒక్కరే మిగిలిపోయి ఉన్నాము, మమ్మల్ని అందరూ దేశిస్తున్నారు, అందరూ మమ్మల్ని బాధ పెడుతున్నారు, అందరూ మమ్మల్ని వేదన పరుస్తున్నారు, మేము ఏం చేయగలుగుతాం పాస్టర్ గారు, మాకు ఏ బలము లేదండి మీరు అనవచ్చేమో. కానీ ప్రభు చెప్తున్నాడు, మిమ్మల్ని ఏ రోజు చేతి నుండి దేవుడు తప్పిస్తాడు. మీరు ఆధైర్యపడవద్దు. దుర్మార్గుల చేతికి దేవుడు మళ్ళీ తప్పిస్తాడు. దానియేలు తప్పించలేదా? దానిలో ఒక స్నేహితుల్ని
అగ్నిగుండంలో ఆ ఫరో చేతి నుండి తప్పించలేదా? అగ్నిగుండంలో పడేస్తే దేవుడు 4వ వ్యక్తిగా వారిని రక్షించలేదా? మిమ్మల్ని కూడా దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. సింహం నోటి నుండి దేవుడు తప్పిస్తాడు. దుర్మార్గులు ఫరో చేతి నుండి తప్పిస్తాడు. అసూయపరుల చేతి నుండి తప్పిస్తాడు. మీరు భయపడవద్దు. ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఒక బిజినెస్ మ్యాన్గా ఉండవచ్చు. అయ్యా, నన్ను చుట్టూ శత్రువులే, నన్ను పోనీయట్లేదు, నా బిజినెస్ లేకుండా చేయాలనుకుంటున్నారు, నా మీద రకరకాల పండగలు చేస్తున్నట్టుగా నేను వింటున్నాను, నన్ను చంపటానికి చూస్తున్నారు, నేను కనుక ఈ చంపబడితే కనుక నా కుటుంబానికి దిక్కు ఎవరు లేరు, నా పిల్లలు అనాథలుగా మిగిలిపోతారని నీ హృదయంలో కలవరపడుతున్నావేమో. నేను చెప్తున్నాను, ఆత్మ రూపంలో దురాత్మ స్పిరిట్గా వచ్చి మిమ్మల్ని అటాక్ చేసిన మనుషులను ప్రేరేపించి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేరేపించి, మీ కుటుంబ సభ్యులను ప్రేరేపించి, నీ తోడ పుట్టిన వాళ్ళని ప్రేరేపించి నీకు విరోధంగా నిలబడిన దేవుడు సాతాను క్రియలన్నింటినీ నాశనం చేస్తాడు, మిమ్మల్ని అద్భుతంగా కాపాడుతాడు. మీరు ఆధైర్యపడవద్దు, దిగులు పడవద్దు. అంతేకాదు, తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తాడు. ఇదే యోసేపు మరియా జీవితంలో మనం చూస్తున్నాం. ఆ రాత్రికి రాత్రి దేవదూత వచ్చి అంటుంది, అయ్యా, ఈ రాత్రి హేరోదు సైన్యం బయలుదేరింది. ఎక్కడెక్కడైతే తొలచూరు బిడ్డలు ఉన్నారో, ఫస్ట్ బార్న్ బేబీ ఎక్కడైతే ఉన్నారో, 2 సంవత్సరాలు నిండిన బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపాలని ఆజ్ఞ బయలుదేరింది. అయితే బెత్లెహేం లోపలికి రాకముందే, మీ పట్టణంలోనికి రాకముందే మీరేం చేస్తారంటే పారిపోండి, ఐగుప్తుకు పారిపోండి చెప్పి వాక్యం ఆధారం చేసుకొని దేవదూత వచ్చి మాట్లాడినట్టుగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 17 నుండి 22 వచనాల్లో మనం చూస్తున్నాం. అలాగే పారిపోయారు. మీరు అయ్యా, నేను హేరోదు చేతిలో పడి ఉన్నానేమో, హేరోదు చేతులు నాకు విడుదల రాదేమో, హేరోదు చేతి నుండి నేను తప్పించబడనేమో, నాకు శోధన ఎక్కువైపోతుంది, మానసిక రోగి అయిపోతున్నాను, డే నైట్ నిద్రపోవట్లేదు, నా కలవరమే మిగిలిపోయి ఉంది, వేదనే మిగిలిపోయి ఉంది, తప్పించుకునే మార్గం నాకు లేదండి పాస్టర్ గారు, ఎలా తప్పించుకోవాలో నాకు తెలియట్లేదని బాధపడుతున్నారేమో. కానీ ప్రభు చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా, యూదులను ఆ రోజు హామాను చేతి నుండి తప్పించాడో లేదా, అలాగే అద్భుతంగా మీరు ఊహించలేని రీతిలో మీ శత్రు చేతి నుండి దేవుడు తప్పిస్తాడు. తప్పించే మార్గాన్ని కూడా మీకు చూపిస్తాడు. దేవదూతలు పంపుతాడు, తప్పించుకునే మార్గం కూడా దేవుడు చూపిస్తాడు. ఒక ప్రవచన వాక్కు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 44:3లో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు అగ్నిలో నడిచినను కాలిపోవు, నదులను దాటినను మూలిగిపోవు అంటున్నాడు. నిజమే కాదండి? మీరు అగ్నిలో నడిచినను కాలిపోలేరు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పట్టుకుంటాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. యెషయా గ్రంథం 43:2లో అంటున్నాడు, నేను నీతో కూడా ఉంటాను, నువ్వు నదులు దాటాల్సి వచ్చినా నువ్వు అవి నీ మీద పొంగి పొరలవు, అగ్ని నడిచిన నువ్వు కాలిపోవు, ఎందుకంటే నేను నీతో ఉన్నాను అంటున్నాడు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. హేరోదు ఆత్మ ఈరోజు లయపరచబడబోతుంది. హేరోదు ఆత్మ మంత్ర ప్రయోగాల రూపంలో, బెదిరింపు రూపంలో, ఆధిపత్యం అధికార రూపంలో నిన్ను బెదిరిస్తూ, నిన్ను గాయపరుస్తూ, నిన్ను భయక్రాంతులుగా చేస్తుందేమో. ఈ రోజుతో పాటు నీ ఏ రోజు నువ్వు చూడవు, లయపరచబడబోతుంది. దేవుడు మీకు క్షేమం ఇవ్వబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఐగుప్తుకు వెళ్ళాలి అన్నప్పుడు హేరోదు చేతులను తప్పించాలంటే ఐగుప్తుకు వెళ్ళాలి. ఎక్కడి నుండి డబ్బులు వస్తాయి? ఐగుప్తు పక్కన ఉన్న పల్లెటూరు కాదు కదా. వాళ్ళు దేశం విడిచి దేశం వెళ్ళాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. అలా దేశం విడిచి దేశం వెళ్తే కానీ వీళ్ళు ముగ్గురు సేవ్ కాలేరు. మరి దేశం విడిచి దేశం వెళ్ళడానికి అప్పటికప్పుడు డబ్బులు ఎక్కడ నుండి సమకూర్చబడింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో జ్ఞానులు వెండి బంగారం వీటిని తీసుకుని వచ్చారు, విలువైన వస్తువులను తీసుకొచ్చారు. ఆ దినాల్లో డబ్బుకు బదులుగా వెండి బంగారాలు మార్చటం అనేది జరిగింది. కాబట్టి ఆ జ్ఞానులు తీసుకొచ్చిన వెండి ఇంత వెండి బంగారాలు తీసుకొచ్చారు. దేవుని బిడ్డలారా, 1.5 years ఐగుప్తు దేశంలో ఉన్నారు.
దానికి సరిపడంత వెండి బంగారం, ప్రయాణానికి కావాల్సిన వెండి బంగారాన్ని సమకూర్చగలిగాడు దేవుడు. తగిన కాలంలో మీకు సహాయం అందిస్తాడు. ఏ రోజు చేతులను తప్పించడమే కాకుండా, తప్పించే మార్గాన్ని చూపించడమే కాకుండా, నీకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు సమకూరుస్తాడు. నీ పిల్లలకు కావాల్సిన సమస్తాన్ని సమకూరుస్తాడు. నీ యొక్క కుటుంబానికి కావాల్సిన సమస్తాన్ని సమకూరుస్తాడు. నీకు ఏది దేవుడు తక్కువ చేయడు. ఫిలిప్పీ పత్రిక 4:19 ప్రకారం క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చబడబోతుంది. కాబట్టి అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు. తగిన కాలంలో దేవుడు స్పందిస్తాడు. నీ దుఃఖ దినాలు నాట్యముగా చేస్తాడు. నీ బాధలు, ఇరుకులు, వేదలు అన్నిటిని తప్పిస్తాడు. ఈ క్రిస్మస్ మీకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయి. ఈ యొక్క సంవత్సరం చివరిలో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఒక బలమైన అద్భుత కార్యం జరిగించబోతున్నాడు. నీ శత్రువులు చెదరిపోబోతున్నారు. నీ శత్రువులు దేవుడు కనబడినంత దూరంలో ఉంచబోతున్నాడు. శత్రువులు నిన్ను బాధ పెట్టేవారు, నిన్ను గాయపరిచేవారు, నిన్ను బెదిరించేవారు, నిన్ను భయపెట్టేవారు ఇంకా మీదట నీకు కనబడరు. ఏ రోజు చనిపోతాడు కూడా. నిన్ను బాధ పెట్టేవారు కంప్లీట్గా లేకుండా, ఈ భూమిలో లేకుండా దేవుడు చేస్తాడు. ఇది ప్రవచన వాక్కు కిందకి తీసుకోండి. యేసుప్రభువు వారు మనల్ని దీవించండి. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. ఇప్పుడే ప్రియ బిడ్డలందరూ ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాను. పరలోక మహిమతో నింపుమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా తండ్రి, ఏ రోజు ఆత్మ చేతికి నాయన తప్పించండి. ఎవరెవరైతే ఏ రోజు చేతిలో ఇప్పటికే పడి ఉన్నారో అయ్యా, సాతాను ఒక గబంధస్తములో మనుషుల యొక్క చేతిలో పడి అయ్యా నలుపబడుతున్నారో వాళ్ళందరినీ విడిపించండి ప్రభా. తప్పించండి ప్రభా. బెదిరించేవారు, గాయపరిచేవారు, ఆయాస పెట్టేవారు, ఆవేదన పరిచేవారు, మానసిక రోగిగా చేసేవారు చేతులను తప్పించండి ప్రభా. మీరు అద్భుత కార్యం జరిగించండి. ఈ క్రిస్మస్ను సంతోషంగా చేసుకోలేకనా వాళ్ళ హృదయంలో ఉన్న బాధ, వేదన, రోగాలు, తెగులు అన్నిటికీ దూరం చేయండి ప్రభా. ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి. పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపండి. మరణపు దూత చేతి నుండి, మరణ భయం నుండి విడుదల చేయమని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ మెసేజ్ కనుక మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే ఇప్పుడే మాకు కాల్ చేయండి. అంతేకాదు, మాకు కాల్ చేసి మీ యొక్క సాక్ష్యాన్ని మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మీలో చాలామందితో దేవుడు మాట్లాడాడు. అంతేకాదు, మీకు ఏమైనా ప్రార్థన వసతులు ఉంటే మీ కొరకు ప్రార్థన చేయడానికి మా ప్రార్థన యూదులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడే మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియపరచండి. మా దగించకని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఈరోజు సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ప్రతిరోజు మా వాక్యాలు, వాగ్దానాలు, ప్రవచనాలు యూట్యూబ్లో వస్తున్నాయి. సో మీరు దయించకని యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్రభువు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ముంబైలో ఎటర్నల్ గ్రేస్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ముంబై ప్రేయర్ ఫెస్టివల్ జనవరి 7, 8 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్, సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం మహారాష్ట్ర విద్యాలయ హాల్, నియర్ రేషన్ ఆఫీస్, ఉన్నత్ నగర్, గోరేగాన్, వెస్ట్ ముంబై, మహారాష్ట్ర. మరిన్ని వివరాలకు 8435092086 72082688804. చొప్పదండిలో దహించు అగ్ని యేసుక్రీస్తు వాగ్దాన స్వస్థత పండుగ జనవరి 9వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం BRRR ఫంక్షన్ హాల్, చొప్పదండి. మరిన్ని వివరాలకు 9848384056 9494940072 మరియు 73.
ఆర్మూర్లో దహించు అగ్ని నూతన సంవత్సర వాగ్దాన కూడిక జనవరి 13వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం ఎంఆర్ గార్డెన్స్, పెర్కిట్, ఆర్మూర్. మరిన్ని వివరాలకు 9010777000 మరియు 9948377000. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ నింపుదల మరియు విడుదల సదస్సు జనవరి 14, 15, 16, 17 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు, చెన్నై. డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. సిస్టర్ క్యాథరిన్ గారు మరియు సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం గుజరాత్ స్కూల్, రాణిగంజ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.